హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఉమ్మెత్త చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఉమ్మెత్త సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్పజాతి మొక్క. దతూరా మెటల్ అనేది దీని యొక్క శాస్త్రీయనామం. ఇది ప్లాంట్ రాజ్యానికి చెందినది. నేను చెప్తున్న ఇక వీడియోస్ వల్ల ఏ మొక్కలు కూడా తినమాకండి. గోంగూర, తోటకూర, చెంచల కూర అయితే తినచ్చు, ఉమ్మెత్త తినకూడదు. చూసారు, ఇవి ఆకర్షణ పత్రాలు అంటారు. వీటి గురించి తెలుసుకోండి, లెసన్స్లో ఉంది. ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి అందంగా ఉంటాయి, చూడటానికి మాత్రమే అందంగా ఉంటాయి, కానీ ఆకులు కానీ పుష్పాలు కానీ చాలా దుర్వాసన కలిగి ఉంటాయి. కేసరాలు, కేసరదండం అన్నీ ఉంటాయి. అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. దతూరా ఫాస్టియోసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొదలాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దీనిని మొట్టమొదట కరోలస్ లిన్నేయస్ కనుగొన్నారు. ఈ మొక్క 3 అడుగులు పెరిగే వార్షిక హెర్బ్. వీటి కాండాలు వంకాయ రంగులో ఉండే ఆకులు గుండ్రంగా కాండాలకు అతుక్కొని ఉంటాయి. పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసన రావు, దుర్వాసన కలిగి ఉంటాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్, తెలుపు, పసుపు, ఎరుపు, వైలెట్ మొదలుకొని ఉంటాయి. దతూరా ఫాస్టియోస్ అనే దాదాపు వెంట్రుకలు లేని ఆకులు వృత్తాకారంలో ఉంటాయి. ఈ కాయలు చూసారా, నిమ్మకాయ అంత సైజులో ఉంటాయి. దట్టమైన ముళ్ళను కలిగి ఉంటాయి, షార్ప్గా ఉంటాయి ముళ్ళు. ముళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకార సూదికణులతో నక్షత్రాకారంలో ఉంటాయి ఆకులు. ఇవి ఆకర్షణ పత్రాలు. రక్షణ పత్రాలు పైవి, లోపలివి ఆకర్షణ పత్రాలు. ఉమ్మెత్తలో చాలా రకాలు ఉన్నాయి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త. అన్ని ఉమ్మెత్తలు విషపూరితాల వల్లే చాలా దుర్వాసన కలిగి ఉంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయ ఎంత ఉంటాయని చూపించాను కదా. ఈ కాయలను కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తారట. మీరు తినమాకండి ఎవరు కూడా. ఏదైనా డాక్టరు చెబితేనే తినాలి. ఇవి కేసరాలు. పుప్పొడి చూసారా, పుప్పొడి కేసరాలు కంటుకొని ఉంటుంది. రక్షణ పత్రాల లోపల ఆకర్షణ పత్రాల లోపల కేసరాలు, కేసరదండం, అండకోశం ఉంటాయి. అండకోశం అంటారు దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ముందుగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పుష్పం లోపల ఎలా ఉందో చూడండి. దీనిని కేసరదండం అంటారు. ఇది కేసరావళి. ఇవి కేసరాలు. కేసరాలకి పుప్పుడు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది ఉమ్మెత్త చెట్టు అంటే ఇలా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.